హాయ్ అండి, వెల్కమ్ టు దేవి కుకింగ్ వరల్డ్. చూసారా, జున్ను తయారు చేసాం. ఈ జున్ను చాలా గట్టిగా రుచిగా వచ్చింది. ఇది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. డీటెయిల్గా చూసేయండి, చాలా బాగుంటుంది. ఇన్ని పాల ప్యాకెట్లు తెచ్చావేంటమ్మా? జున్ను ఉండడం కోసం. ఏంటి ఈ పాలతో జున్ను? ఈ పాలతో వండుతారా జున్ను? ఎవరైనా జున్ను పాలతో జున్ను వండుతారు. జున్ను పాలు మా చెల్లి ఇచ్చింది. మా చెల్లి ఇస్తే ఇంకో నిన్న పందలపాకు వెళ్ళాను కదా, మా చెల్లి ఇచ్చింది అనమాట. ఈ చిక్కడ జున్ను పాలు అన్నమాట. చిక్కడ జున్ను పాలు ఒక గ్లాస్ ఉన్నాయా? గ్లాసు పావు లీటర్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీంతో జున్ను ఎలా తయారు చేయాలో అరసాళ్ళు కూడా అనొచ్చు. అరసాళ్ళు లెక్కకి చెప్తున్నాను. ఏమో లీటర్ పాలు, 6 లీటర్ కదా ఒక ప్యాకెట్. చిక్కడ పాలు అయితే లీటర్ పాలు పడతాయి అన్నమాట. అందుకని 2 పాల ప్యాకెట్లు తీసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అన్నమాట. ఇదేమో మిరియాలు, యాలకులు, శొంఠి పొడి. మిరియాలు, యాలకులు, శొంఠి పొడి. పొడి అయితే మిరియాలు, శొంఠి, యాలక్కాయలు పొడి ఆడుకున్నాం. అది ఇది బెల్లం అన్నమాట. బెల్లం ఇది కోరుకోవాలి. 1/2 కేజీ బెల్లం. ఇది 1/2 కేజీ బెల్లం అంటే కొంచెం 1/2 కేజీ వేసి ఎక్కర్లేదు. తీపి కావాలంటే వేసుకోవచ్చు. ఎక్కువ తీపి కావాలంటే అలాగా, లేదంటే టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. కానీ 1/2 కేజీ బెల్లం అయితే బాగుంటుందని కొంచెం ఉంచేసుకోవచ్చు. దీన్ని అయితే ఇప్పుడు కోరుకుంటున్నాను నేను. కోరుకోవాలన్నమాట. కోరుకుంటేనే వేపు పాలలో కరుగుతుంది. ఇలా కోరేసుకుంటే మెత్తగా వస్తుంది. ఇలా మెత్తగా వస్తుంది ఇలా కోరుకుంటేనే. వేపు పాలలో కరిగిపోతుంది అన్నమాట. బెల్లం కోరుకొని చూపించానే. అప్పుడు ఇవన్నీ ఎలా కలపాలో చూపించాను. ఇప్పుడు జున్ను పాలు అయితే వేసుకుంటున్నాం. ఫస్ట్ గేదె ఆవియా? ఇవి గేదె పాలే. ఫ్రిడ్జ్లో పెట్టిన వల్లనే ఇలాగ అయిపోయింది. కూలింగ్ తగ్గాక చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఫ్రిడ్జ్లో పెట్టి డీప్లో కట్టిస్తుంది కదా, గడ్డ కట్టిస్తుంది. ఇప్పుడు ఇంకా ప్యాకెట్ పాలు అయితే వేసుకుంటున్నాం. ముందు జున్ను పాలు ఈ ప్యాకెట్ కూడా వేసుకుంటున్నాం. ముందు ఒకటి వేసుకున్నాం కదా, ఇది 2వ ప్యాకెట్. మిరియాలు, యాలకులు పొడి ఆడించుకున్నాం కదా, అదైతే వేసుకుంటున్నాం. ఇప్పుడు బెల్లం ఇలా కోరేసుకోవాలి. ఇది 1/2 కేజీకి కొంచెం తక్కువే. ఒకవేళ మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. తీపి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తిన్నాం తక్కువ వేసుకొని చూసుకొని వేసుకోవాలి. కొంచెం ముక్క ఉంచేసాను. మళ్ళీ ఈసారి గరిటె పెట్టుకొని కలుపుకుందారు. ఇవన్నీ కలిసి వరకును. బెల్లం కరగాలి కదా ఇందులో, అందుకనే బెల్లం కరగొద్దాం. మిరియాలు, బెల్లం ఇవన్నీ కరగాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత కరిగిన తర్వాత మళ్ళీ వడపెట్టుకోవాలి. ప్యాకెట్ పాలు ఎందుకు వేసామమ్మా? గేదె పాలు వేసుకోవచ్చు కదా. అంటే గేదె పాలు అంత చిక్కగా ఉండవు కదా, ప్యాకెట్ పాలు చిక్కగా ఉండి జున్ను గట్టిగా వస్తుంది. అందుకని ఇప్పుడు గేదె పాలు అదే మన సొంత గేదెలు అనుకో తీసుకుంటాం కాబట్టి చిక్కగా ఉంటాయి. ఇది కొన్నాయి నీళ్ళు కలిపేస్తున్నారు కదా వాళ్ళు, అందుకని ప్యాకెట్ పాలు అయితే చిక్కగా ఉంటాయని జున్ను గట్టిగా అవుతుంది అన్నమాట. బెల్లం ఇలా కరిగే వరకు ఇలా కలుపుకోవాలి. ఉన్నాం కదా, శుభ్రంగా బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు వడపెట్టుకుంటున్నాను అనమాట. వడపెట్టుకోవాలా? వడపెట్టుకుంటే బెల్లంలో ఉన్న తుక్కులు అవి ఏమి రాకుండా ఉంటాయి అన్నమాట. వడపెట్టేసుకుంటే బాగుంటుంది అన్నమాట. నేను వేసిన బెల్లం అయితే సరిపోయింది. 1/2 కేజీకి చిన్న మొక్క ఉంచేసాను అంతే. ఉన్నదంతా వేసాను. ఇప్పుడు వడపెట్టేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి అలా స్పూన్తో కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటారు. ఈసారి జున్ను పౌడర్ కానీ ఇలా జున్ను పాలతో వండుకుంటే మంచిది. జున్ను పౌడర్ అంటే అన్ని కల్తీలు ఉంటాయి కదా, అందుకని జున్ను పాలు దొరికితే జున్ను పాలతో వండుకుంటేనే మంచిది.
ఇది ఇడ్లీ పాత్ర అయితే మేము పెట్టుకున్నాం గిన్నె వేలాడిపెట్టు గిన్నె ఉండాలి కదా పొడవుగా ఈ గిన్నె పట్టడం కోసం ఇందులో కొంచెం నీళ్ళు వాటర్ వేసాను ఇదిగో వాటర్ వేయాలి కాదు కొంచెమే కొంచెం వేయాలి మనం ఇడ్లీకి ఎలాగ వేసుకుంటాం అలాగే వేయాలి వాటర్ ఈ వాటర్లో ఇప్పుడు ఈ గిన్నె పెట్టేస్తాను ఈ గిన్నె ఎలా పెట్టేసుకొని దీని మేము మూత పెట్టుకోవాలి మూత పెట్టేసుకుందారే మూత పెట్టుకొని దీని మీద వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుందాం అంతే సిమ్లో పెట్టుకోవాలి పెద్ద మంట మీద పెట్టకూడదు అలాగే లేదో చూసుకుందారే జున్ను అయితే అయిపోయిందా అయిపోయింది అయిపోయిందా లేదా ఎలా తెలుస్తుంది ఇందులో పొల్లు పెట్టుకోవాలి అలా పొల్లు పెట్టి అలా చెక్ చేసుకోవాలి అంటుకోకపోతే అయిపోయినట్టే ఇది అయిపోయింది జున్ను చల్లారిన తర్వాత తీసి చూపిస్తాను ప్లేట్లో పెట్టి ఎలా వచ్చిందో చూడండి జున్ను చూసారా చల్లారింది మాట ఇప్పుడు ఇది జున్ను చల్లారిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది గట్టిగా కూడా అవుతుంది ఇప్పుడు వేడిగా తినేదా కన్నా చల్లగా తింటేనే బాగుంటుంది ఈవేళ వండుకొని మర్నాడు తినేవారు జున్ను ఎంత బాగుంటుంది అప్పుడు చూసారా చాలా బాగా వచ్చింది ఎంత గట్టిగా వచ్చిందో ఇదిగో చాలా బాగుంది ఇది అయినా వడపెట్టినా సరే చూసావా మిరియాలు సొంటి అన్నీ ఎలా పైకి వచ్చినాయో ఇదిగో ఎంత గట్టిగా వచ్చిందో మీరు చెప్పినట్టు ఈ పక్క కొలతలతో మీరు చేసుకుంటే జున్ను ఇంత గట్టిగా వస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి ఇంకా బాగుంటుంది చల్లగా తింటే సూపర్ ఉంటుంది ముందు రోజు అంటే మర్నాడు తింటే ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు మేము అలాగే తినేవాళ్ళు మాకు గేదెలు ఉండి కదా మా నాన్నమ్మ జున్ను రాత్రి వండేసి పొద్దుటెట్టేది మాకు బాగుంటుంది చాలా బాగుండేది ఇలాగే వండుకోండి ఒకసారి నేను వండినట్టు వండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి